మగవారికి ఫౌలాది శక్తినిచ్చేది అరండి. రాత్రి సమయంలో దీనిని ఉపయోగిస్తే శరీరంలో అద్భుతమైన బలం వస్తుంది. నమస్కారం స్నేహితులారా, మరొకసారి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం మగవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద జడిబుట్టి గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని రాత్రి సరైన విధంగా ఉపయోగిస్తే శరీరంలో జంతువులాంటి శక్తి వస్తుంది. ఎముకలు ఇనుములా బలంగా మారుతాయి. శరీరం నుంచి వచ్చే మగతనం మరియు వేడి మహిళలను ఆకర్షించేంత శక్తిని ఇస్తుంది. అవును స్నేహితులారా, ఈ రోజు మనం మాట్లాడేది అరండి అంటే క్యాస్టర్ మొక్క గురించి. ఇది శతాబ్దాలుగా ఆయుర్వేదంలో బలం, స్టామినా మరియు నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది అల్లోపతి మందులపై మాత్రమే ఆధారపడుతున్నారు. అవి కొంతసేపు మాత్రమే పనిచేస్తాయి, కానీ దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. కానీ ఒక సహజమైన మార్గం ఉంటే ఎలా ఉంటుంది? అది శరీరాన్ని లోపల నుంచి బలంగా చేస్తుంది, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది మరియు బలహీనతను పూర్తిగా తొలగిస్తుంది. అలాంటి శక్తిని చూసి మీ భార్య లేదా భాగస్వామి కూడా ఇప్పుడే మీరు మళ్లీ యువకుడిలా మారిపోయారు అని చెబుతుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అరండి నూనె, అరండి గింజలు మరియు అరండి ఆకులు ఎలా మగవారిలో కోల్పోయిన శక్తిని తిరిగి తెస్తాయో. మీకు ఈ సమాచారం నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రారంభిద్దాం. ఈ రోజుల్లో చాలామంది మగవారు కొన్ని సాధారణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలసట, బలహీనత, నడుము నొప్పి, వెన్నునొప్పి, బయటకు వచ్చిన పొట్ట, తక్కువ శక్తి మరియు లైంగిక బలహీనత. జీవితం వేగంగా మారిపోయింది, కానీ శరీర సంరక్షణ తగ్గిపోయింది. ఉదయం లేవగానే మొబైల్, తర్వాత టీ, తర్వాత పని ఒత్తిడి. జంక్ ఫుడ్, స్ట్రెస్, నిద్రలేమి మరియు వ్యాయామం లేకపోవడం. ఇలా కొనసాగితే శరీరం క్రమంగా బలహీనపడుతుంది. మొదట ప్రభావం పడేది టెస్టోస్టెరాన్ హార్మోన్ మీద. ఇది మగతనానికి ప్రధాన శక్తి. ఇది తగ్గితే శరీరం అలసిపోతుంది, సెక్స్ పవర్ తగ్గుతుంది మరియు మూడ్ చెడిపోతుంది. అప్పుడు పరిష్కారం ఏమిటి? సమాధానం ఆయుర్వేదం మరియు అరండి. అరండిని ఇంగ్లీష్లో క్యాస్టర్ అంటారు. ఇది కొత్తది కాదు. భారతదేశంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. అరండి 3 రూపాల్లో ఉంటుంది. 1. అరండి నూనె. 2. అరండి గింజలు. 3. అరండి ఆకులు. అరండిలో రిసినోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని చురుకుగా చేస్తాయి, రక్త ప్రసరణను పెంచుతాయి మరియు నరాలను బలంగా చేస్తాయి. అరండి యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు: 1. మగ శక్తిని పెంచుతుంది. 2. నడుము మరియు కీళ్ల నొప్పిని తగ్గిస్తుంది. 3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 4. టెస్టోస్టెరాన్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. 5. శక్తి మరియు స్టామినాను పెంచుతుంది. 6. మంచి నిద్రకు సహాయపడుతుంది. 7. లివర్ను శుభ్రం చేస్తుంది. 8. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 9. జుట్టు మరియు చర్మానికి మంచిది. 10. లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది. అరండి నూనెను ఎలా ఉపయోగించాలి? రాత్రి పడుకునే ముందు 5 నుంచి 10 మిల్లీలీటర్లు అరండి నూనెను గోరువెచ్చని పాలలో కలిపి తాగాలి. వారానికి 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. అరండి ఆకులను ఎలా ఉపయోగించాలి? తాజా అరండి ఆకును స్వల్పంగా వేడిచేసి నూనె రాసి పొట్ట లేదా నడుముపై కట్టాలి. అరండి గింజలు ఎలా తీసుకోవాలి? స్వల్పంగా వేయించి రోజుకు 1 లేదా 2 గింజలు మాత్రమే తీసుకోవాలి. జాగ్రత్తలు: అధిక మోతాదు తీసుకోవద్దు. గర్భిణీ స్త్రీలు ఉపయోగించకూడదు. ఒకే రోజులో నూనె మరియు గింజలు రెండూ తీసుకోవద్దు. ఇప్పుడు మరో సహజమైన శక్తివంతమైన నుస్కా గురించి తెలుసుకుందాం: లహసున్ మరియు గుడ్డు, బెల్లం మిశ్రమం. లహసున్లో అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది, రక్తాన్ని శుభ్రం చేస్తుంది మరియు గుండెను బలంగా ఉంచుతుంది. బెల్లం శరీరానికి ఐరన్, మినరల్స్ మరియు శక్తిని అందిస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరం నుంచి టాక్సిన్లు బయటకు వెళ్లి రక్తం శుభ్రం అవుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు శరీరానికి శక్తి వస్తుంది. ఉపయోగించే విధానం: ఉదయం ఖాళీ కడుపుతో ఒక లహసున్ రెబ్బను కొద్దిగా నూరి చిన్న బెల్లం ముక్కతో కలిసి తినాలి. లేదా భోజనం తర్వాత కూడా తీసుకోవచ్చు. ప్రయోజనాలు: ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. హడ్లు బలపడతాయి. శక్తి మరియు స్టామినా పెరుగుతుంది. కానీ జాగ్రత్తలు కూడా ఉన్నాయి. లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు ఎక్కువ లహసున్ తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం పరిమితంగా తీసుకోవాలి. మిత్రులారా,
లహసున్ మరియు బెల్లం రెండూ మన వంటగదిలో ఉండే సహజ ఔషధాలు. వీటిని సరైన విధంగా ఉపయోగిస్తే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.